ఇది ఎలక్షన్ టైం. జనాలకి ఏ పార్టీకి ఓటు వేయాలన్న డౌట్ కన్నా ఏ పార్టీ ఎంత డబ్బు ఇస్తుంది అన్న క్యూరియాసిటీ ఎక్కువ. ఈ తప్పుని మన డిపార్ట్మెంట్ ఆపలేకపోతాం. ఈ ఎలక్షన్లో మొత్తం దొరికిన డబ్బు 238 కోట్లు. అంతా నల్ల రంగు రూపంలో ఉన్న ప్రజల ధనమే. ఈసారి ఎలక్షన్ టైం కన్నా ముందే ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త ప్లాన్ వేసింది. అదేంటంటే డబ్బులు పంచకముందే బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ కనిపెట్టి పట్టుకుంటే మొత్తం గేమ్ క్లోజ్ అవుతుంది. ఈ ప్రయత్నంలో నాకు ఎదురైన కొత్త కాన్సెప్టే అవుట్ సోర్స్. బయటికి వెళ్ళాడు, కూర్చోండి. కార్పొరేట్ స్టైల్లో దానిలో చేస్తున్నారు. ఒక మంచి ఆఫీస్ పెట్టుకోవచ్చు కదరా. ఇది ఆఫీస్. ఈ ఎలక్షన్లకు మీరు బ్యాంకులో అంటాడు ఎక్కడైనా ఉండొచ్చు, పంచమని చెప్పచ్చు. కానీ మేము డిస్ట్రిబ్యూటర్లో పంచడానికి ప్లేస్ తప్పలేదు. ఏంటి స్కై పేరు తగ్గట్టుగా మానేది నీ బ్రైండ్ ని పెట్టుబడిగా పెట్టి బాగా ఎదిగినట్టున్నావు. జోపాటు డిస్కౌంట్ టైం వేస్ట్ మ్యాటర్ ఏంటి చెప్పు. పెట్టేది బచ్చగా కాస్త తగ్గు. కంట్రోల్ కంట్రోల్. స్కై గొడవలు నువ్వు చెప్పినట్టే కాలేజ్ బ్యాగ్ లో క్యాష్ మొత్తం పెట్టాం. చూసాగా ఈసారి మీడియా కళ్ళంతా మా పైన ఉంది. మేమైతే డబ్బులు పంచలేము, నువ్వే పంచాలి, నువ్వే చూసుకోవాలి. ఓకేనా? ఇది చేయగలరా? మా అన్న పని అంతా మైండ్ పెట్టి చేస్తాడు, పని అంతా పక్కాగా ఉంటుంది. ఏమైందిరా అన్నా, నువ్వు ఇచ్చిన 5 లక్షలు పోలీసులు దొరికేసి అన్న మీడియా మొత్తం గోలగోల కింద ఉంది. మన 10 కోట్లు మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఆ ప్రెస్ పోలీసులు అంతా ఫైలాక్స్ వచ్చినాయి కదా, దాని గురించి కంగారు పడుతున్నారు. మన వర్క్ క్లియర్, ఏ కంగారు పడదు. ఓకేనా? మనం సేఫ్. చూసోతుంది అది పనుతుంది. మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కష్టపడేవాడు మన దగ్గర ఉంటే మన పవర్ పెరిగింది ఆటోమేటిక్. అందుకే ఎంతసేపు వెయిట్ చేస్తాం. అర్థమైందా? ఇంత పవర్ ఉన్నాడు, మా పక్కన పని చేయొచ్చు కదా, ఇంత పడేస్తాం. పక్కనుంటే పడేయడానికి ప్లాన్ చేస్తారు, కింద ఉంటే కింద ఉంచేస్తారు. నేను ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడను. నేను అవుట్ సోర్స్ కాదు, ఐఎమ్ ద ఓన్లీ సోర్స్. నీ పని అయిపోతాయి. ఆ డబ్బులు బ్యాగులు ఇటు ఇచ్చేసాలండి. ఒకటి అనుకుంటున్నాను, వాళ్ళలాగా చదువుకుంటే గొప్ప లేక మనలా పని చేసుకుంటే గొప్ప. ఏంటో నీ అమ్మ బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాను రా. ఊరుకన్నా, ఇప్పుడు ఏంటి నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా, ఉండి చెప్తాను నేను. ఎరా ఎప్పుడు చూసినా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లా ఫైల్స్ పెట్టుకుని అటు ఇటు తిరిగేస్తావు, ఏ అన్న ముందు సెకలా అన్నా సార్ చేసి సైన్ పెట్టించుకోవాలి. నువ్వు ఉండన్నా, సైన్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఉండన్నా, ప్రాబ్లం అవుతుంది అన్న, ఉండు అన్నా. మనం చేసే ట్యాక్సిబుల్ బిజినెస్, మీ సైన్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఏదో చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే చదువుకున్నాను పొగరు చూపిస్తున్నావా? నువ్వు అక్కడ కూర్చొని నెలలో సంపాదించి నేను సింగిల్ సిట్టింగ్లో సంపాదిస్తా. అన్నా ఉండనా, ఆగనా, నువ్వు కూల్గా ఉండన్నా బాబు, ఏం కాదు, ఉండన్నా, కూర్చో అన్న, కూల్ అవ్వన్నా. అన్నా, ఎంత టాలెంట్ పెట్టుకున్నావు, క్యాపబిలిటీ ఉంది, ఆడి దగ్గర ఎందుకన్నా నీ వర్క్, ఎందుకు నీకు పొజిషన్? అన్న కోపంగా కనిపిస్తాడు కానీ మంచోడ్రా. అన్నా ఈడెవడో చూడన్నా, పొద్దుటి నుంచి మన వాళ్ళు వెళ్ళమన్నా కానీ వెళ్ళకుండా ఎక్కడే తిరుగుతున్నాడు, ఒకసారి చూడన్నా. ఎవర్రా నువ్వు? ఇన్ని ఎక్కడన్నా పెట్టరా. ఫారినర్ అన్న, వీడి భాష మనకు అర్థం కాదు, మన బాధ వీడికి అర్థం కాదు. ఎందుకన్నా మనమే ఇవాళ ఉంటామో రేపు పోతామో తెలియదు. ఎందుకన్నా వీడు మనకి ఎక్కడన్నా పెట్టరా, ఆడే ఉంటాడు. రే రాయలాగా కూర్చో, దా. అమ్మా బాబు, చిన్నప్పటి నుంచి అట్టపట్టాలే చదివి మాకే దిక్కు ముక్కు లేదు. ఇక్కడ నువ్వు వచ్చి ఇప్పుడు ఈ రోజు వచ్చి పోయిన అడుగుతున్నావు. దట్ రూమ్ సో మచ్ మనీ ఇస్ దే, సో వీ కెన్ డిస్ట్రిబ్యూట్ దట్ మనీ ఇన్ బ్యాగ్స్ టు ద బాయ్స్. రే చిరాగ్గా ఉంది కానీ చూసుకో, నేను బయటికి వెళ్ళి వస్తా. ఏంటి రైడా? ఎక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? నువ్వు ఆగు. రే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రైడ్ చేస్తున్నారంట, సర్దో తొందరగా వెళ్ళాలి. ఏటన్నా వినాయక చవితికి చందాల్లాగా ఎలక్షన్ల కమిషన్లు కూడా ఉంటాయా?
రే ఇప్పుడు నీకు అంతా చెప్పలేను, ముందు తొందరగా సర్దు వెళ్ళాలి. ఉండనా లిస్ట్ ప్రకారంగా సర్దుతున్నాను. లిస్ట్ లేదు పక్కలేదు, ముందు సర్దు. ఈ అడ్మిన్ ఆఫీసర్ ఏడి? ఏమన్నాడు? పొద్దు నుంచి బయటకు వెళ్ళాడు, కనిపించట్లేదు. అన్న టెన్షన్ స్టార్ట్ అయిపోయినట్టుంది. రే నువ్వు వెళ్ళి ఎన్ని సర్దు. రేయ్ మన కుర్రోళ్ళందరికి ఫోన్ చేయి, తొందరగా రమ్మని చెప్పు. ఉండనా చేస్తున్నాను. హలో సింహ, ఎక్కడున్నారా? మన కుర్రాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొచ్చాను ఫాస్ట్గా. అయినా ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది ఆయన? అన్నా నువ్వు కంగారు పడకన్నా, మన కుర్రాళ్ళు వస్తున్నారు, ఏం కాదు ఉండనా. రేయ్ వచ్చారా? రైట్ అంట, ఇంకో పావు గంటలో మొత్తం బ్యాగ్లన్నీ తీసుకెళ్ళిపోండి, మొత్తం తీసుకెళ్ళిపోండి, ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఫాస్ట్. రే మిగతా కుర్రాళ్ళని కూడా రమ్మని చెప్పండి. రేయ్ చూసుకో. గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్, గో డూ యువర్ వర్క్, గో. రేయ్ టైం అవుతుంది, ఇంకెక్కడరా కుర్రాళ్ళు? అన్నా ఆదివారం కదన్నా, ఎవరు లేరన్నా. ఏంట్రా టెన్షన్? బ్రో వాట్స్ హ్యాపెన్? నా బాధ నీకు అర్థం కాదు, నీ బాధ నాకు అర్థం కాదు. నీకు నాకు వచ్చిన భాషలో చెప్తానే. సార్ హ్యాస్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ ఆఫీస్. దిస్ మనీ ఈస్ గోయింగ్ అవుట్. Sir has no money to pay tax. Where is money going? In this country, leaders are purchasing votes from public. Okay, and this is the purpose. This money is going out. Are you understand? Okay. ఏంట్రా టెన్షన్ తగ్గట్లేదు ఏంట్రా? ఇంకా ఎంత ఉందిరా క్యాష్? అన్నా ఇంకా చాలా ఉందన్నా, ఎంత కాదనుకున్నా ఇంకో 2-3 గంటలు పడేద్దన్నా. ఏంట్రా చిరాగ్గా ఉంది, పక్కెళ్ళు. ఏంటి? Chill down, bro. ఏం చెప్పు. I think I'm a poor and I'm working with you for salary, but I came to understand you are poor. Me? Her? I have lots of money. Chill down, bro. When your country is still developed, people like you earns a lot of money, but you are poor. Why? Why I'm poor? Chill down, bro. I understand. You are not able to pay the government taxes. That's why you are poor and you are still hiding the officers. I'm going away working for another company. If I get money, I'll give to you to pay for government taxes and become your hero. I'm leaving now. ఏయ్ ఎక్కడదక్కడే వదిలేసి బ్యాగులు కింద పెట్టేసి వెళ్ళిపోండి. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న? బ్యాగ్లని ఇక్కడ పెట్టేస్తే డబ్బులని దొరికిపోతాం అన్నా మనం. చెప్పింది ఇచ్చేయ్, బ్యాగులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. We are from Income Tax Department. ఇది నమ్మ జీవితం, ఎంట్రీ కూడా దొబ్బింది. వివరం తెలిసాక వినయం ఎందుకురా? అన్నీ అక్కడే ఉన్నాయి కదా, చూసుకో పో. వీటికి ఏం తక్కువ లేదు. వెళ్ళు.
బాబు నాయనా కూర్చుంటే మాట్లాడదాం. అమ్మా నువ్వేం చేసావు నీకు తెలుసా? బిజినెస్ చేసా. ఏం బిజినెస్ రా? నువ్వు చేసిన బిజినెస్ ఏంట్రా? ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ రిసోర్స్ ఉంది, రెండింటిని కలిపా. ఇందులో ఏం చేసిన తప్పేంటి? ఇక్కడ తప్పు ఉంది, అది మాకు తెలిసింది, మూసేయడానికి వచ్చా. ఇప్పుడేంటి? తమ్ముడు చెప్పింది కదా తప్పు చేసిన చెప్పేది నాలని. చెప్పు నీ స్టోరీ ఏంటి? చెప్పు చెప్పు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు వాసు. నాకు బిజినెస్ ఇష్టం, వాడికి సేవ అంటే ఇష్టం. ముఖ్యంగా ఓట్కి నోట్ మీద ఎప్పుడూ ఫైట్ చేసేవాడు. ఓ రోజు మీటింగ్ పెట్టాడు. ఏరియాలో లీడర్ని నిలదీశాడు. ఫైనల్గా నాయకులకు పవర్, జనాలకి అవసరాలు, ఓట్కి డబ్బులు కామన్ అని అర్థమైంది. ఈలోపే వార్నింగ్లు, ఫ్యామిలీలో బాధలు ఇవన్నీ చూసి సూసైడ్ చేసుకున్నాడు. వాడి చావుతో నా బిజినెస్ స్టార్ట్ అయింది. ఇంకా డెలివరీ అవ్వకుండా ఏం చేస్తున్నావురా? ఏంటి ఏంటి ఇదేం పోయిందన్న? అక్కడ చూడు, ఇద్దరు పోలీసులు ఉన్నారు, మొక్కలు కనపడలేదు. దొరికితే నన్ను బొక్కలు ఎక్కడ ఏంటి ఏంటి నువ్వు ఎక్సర్సైజ్ గట్రా చేయబాకన్నా. నీ దగ్గర స్పేర్ ఉందా? 10 నిమిషాలు ఇస్తావా? 5 minutes ఇస్తే నీకేమన్నా ప్రాబ్లమా? పట్టుకో. భయపడేవాడికి చెప్పు, నాకు కాదు. స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ. బ్యాగ్ది చెక్ చేయాలి. ఏంటి స్విగ్గీ అంట సార్, ఆన్లైన్ డెలివరీ అంట. ఈ జనరేషన్లో ఇంట్లో ఆడాలి ఫుడ్ పెట్టకపోతే టైంకి ఇచ్చి ఆడారా దేవుడు. వదిలే. స్టార్ట్ అయింది బిజినెస్ నైట్. సరే అయితే ఏమంటారు? ఏం లేదు, క్యాష్ అంతా తీసుకెళ్ళి మేము ఆఫీస్లో ఉంటాం. రేపు వచ్చి దీనికి లెక్కలు చూపించి డబ్బులు తీసుకెళ్ళి అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఎరా అవసరం అంటావా? సింహం బోన్లోకి వెళ్తున్నట్టుంది. నువ్వు ఆగన్నా. వాళ్ళు ఆ చట్టాలు ఈ చట్టాలు పేర్లు చెప్పి డబ్బులన్నీ పట్టుకుపోయారు. ఇప్పుడు మనం వెళ్ళదనుకో మొత్తానికి పోద్ది. నా మాటిని లోపలికి వెళ్ళి ఎంతో కొంత కమిషన్ మాట్లాడుకుని తగ్గట్టు వేసుకుని కొంచెం డబ్బులన్నా తెచ్చుకుందాం అన్న, సగం డబ్బులన్నా. ఎవరిది టేక్ ఓవరు? రమణ సార్ ఆయనకి హెల్త్ బాగోక మిమ్మల్ని టేక్ ఓవర్ చేయమన్నారు. ఈడేనా రమణ ప్లాన్ కదా ఇది? ఎలక్షన్ ముందే డబ్బులు పట్టుకుంటే పంచడానికి కొనకూడదని చెప్పేసి. అన్నా వీడిని చూస్తుంటే మనల్ని మూసేసేలా ఉన్నాడు. బయట చూస్తేనేమో డబ్బులు ఇచ్చిన వాళ్ళు వేసేసేలా ఉన్నారు. మొత్తం మూసుకుపోయామన్నా. ఇంత జరిగినా నీ కళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గలేదురా. అసలు ఏం జరగంటే కూర్చున్నావు? ఏంట్రా నీ ధైర్యం? లెక్కలేనంత ధనం లెక్కలు లేకుండా దొరికింది. మాట అనుకుంటే తగ్గట్టే ఇచ్చావు. స్కై అంటే నువ్వేనా? నీ టెక్నిక్స్ అన్ని బాగున్నాయని బయట చెప్పుకుంటున్నారు, మరి ఎలా దొరికేసావు? గద్దలు కళ్ళు కప్పాను అనుకున్నా, పిచ్చుకలకు దొరికేసాను. అసలు ఏం తెలుసురా నీకు అడ్మినిస్ట్రేషన్ కోసం? అడ్మినిస్ట్రేషన్ గురించి నాకేం తెలుసా? నాయకులు దోచుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ దాచుకుంటుంది. ప్రజలు కష్టాలు పడుతూనే ఉంటారు. నాయకులు 5 సంవత్సరాలు దోచుకుంటే మీరు 60 సంవత్సరాలు దాచుకుంటారు. ఇది నిజం, ఇదే నిజం. నిన్న కూడా ఇలాగే సార్, చాలా ఎక్స్ట్రా చేశాడు, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పడాను. ఏం జరిగారు వీడు? ప్రజలకి ఎలాగో మన విలువ తెలియట్లే. వీడిని టెక్నిక్లు ఉపయోగించి తప్పు చేస్తున్నాడు. వీడికి కూడా మనం విలువ తెలియట్లే.
సరే, ఈ నాయకులు అడ్మినిస్ట్రేషను అంతా కలిపితే ఎంతరా మీ ముందు? ఎంత? ఇంత. జనం బట్టి మేము ఉంటాం. నీకు అర్థమైందా? ఏ వ్యవస్థ తీసుకున్నా 10 మందిలో కేవలం 2 మాత్రమే తప్పు చేస్తారు. చదువుకోనోడు 10 మంది తప్పు చేశారని చెప్తాడు. నాకు తెలిసి నువ్వు ఇక్కడికి రావడానికి కూడా కారణం అదే. ఎవడో చదువుకున్నాడు చెప్పుంటాడు, అన్న లోపల డబ్బులు నొక్కేస్తారు, ఆ డబ్బులు నొక్కేసిన దాంట్లో కొంత బేరం ఆడుకుని ఆ డబ్బులు తీసుకుని మనం వెళ్ళిపోదామని చెప్తే ఏదో ఒక ఆస్తో నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావు. ఐ కరెక్ట్? నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను మారను. అయినా నేను ఒక్కడిని మారితే సొసైటీ మొత్తం మారిపోతా. దాన్ని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇంతటి ఎలక్షన్ టైంలో 238 కోట్లు పట్టుకున్నారు కదా, వాటిని ఎక్కడై ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు ఆ డబ్బు? అలా అక్కడికి ఇక్కడికి స్ట్రక్ అయిపోయి డబ్బులు ఉంచడం కన్నా ఆ డబ్బులు ప్రజలకు పంచితే అది కూడా ఒక రకమైన డెవలప్మెంటే కదా. ఏం చేద్దామండి? మూసేద్దాం సార్, మూసేద్దాం. యాక్చువల్లీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. ఆ విషయం తెలుసా నీకు? నువ్వు చేసేది డెవలప్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సొసైటీ పరంగా చూస్తే అది చాలా పెద్ద తప్పు. తెలుసా నీకు? బ్లాక్ మనీయా? బ్లాక్ మనీ అయితే ఇప్పుడు నీకు అది బ్లాక్ మనీ కావచ్చు, నాకు బ్లాక్ మనీ కావచ్చు, బట్ అది ప్రజల మనీ. వాడికి బ్లాక్ మనీ అయితే ఒక పక్కన వీడి ఆకలి తీరుస్తుంది ఆ బ్లాక్ మనీ. అందుకే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకేం సరదా ఎక్కి చేయట్లా. ఇది కూడా ఒక రకమైన సేవే, తెలుసా నీకు? దోచేసిన డబ్బు జనానికి పనిచేస్తే సేవ ఉంటాడేంటిడు? అసలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చేసే పని ఎలా ఉంటుందో తెలుసా? చెప్తే నువ్వేమనుకుంటావో తెలుసా? ఎంత తప్పు చేశాను అనుకుంటావు? నాయకులు నీకు తెచ్చిచ్చే డబ్బు బ్లాక్ మనీ. వాళ్ళు అక్రమాలు చేసి లేదా వాళ్ళు 4 ఏళ్ళు పదవిలో ఉండి దాచుకున్న మనీ తీసుకొచ్చి నీకు ఇస్తారు, నీ దగ్గర డంప్ చేస్తారు. ఆ మనీని నువ్వు డిఫరెంట్ ఏరియాస్కి ఎలక్షన్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తావు. వాళ్ళు ప్రజలు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఓటుకింతని. ఈ సంవత్సరం ఓటు రేట్ ఎంత అన్నారు? సుమారు 5,000 కదా. ఓటుకి 5,000 అంట. 5,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. నాయకులు ఇన్వెస్ట్మెంట్ కింద భావిస్తారు. గెలిచిన నాయకులు సంపాదించుకోవడం చూస్తారు, గెలవని నాయకులు రికవరీ కోసం చూస్తారు. నువ్వు ఎవరైతే 5,000 రూపాయలు తీసుకుని ఆనందంగా ఉన్నారనుకున్నావో మళ్ళీ వాళ్ళ దగ్గరే పీల్చి పిప్పి చేస్తారు. ఒక్కసారి మా ప్లేస్లో నువ్వు కూర్చుని ఆలోచించరా? ఒక గవర్నమెంట్ అఫీషియల్ కష్టపడి చదువుకుని పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ సీట్లో కూర్చుంటే ఒక చదువుకోనోడు మా నెత్తి మీద కూర్చుని నడిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మీరు చెప్పింది మొత్తం విన్నాను, బట్ నేను ఫిదా అవ్వాలంటే ప్రజలకు మంచి జరగాలి. మా ప్రజలకి మంచి జరిగేలా ఒక్క ప్లాన్ చెప్పండి, నేను మారుతాను. అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ప్లాను గవర్నమెంట్ వేయదురా, ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరే, ప్లాన్ అడిగావు కదా, చెప్తా విను. ఒక్కసారి మా అడ్మినిస్ట్రేషన్కి పవర్ ఇచ్చి చూడు. ముందు ప్రజల చేత ట్యాక్స్ కరెక్ట్గా కట్టిస్తాం. ఆ కట్టించిన ట్యాక్స్ని కరప్ట్ అవ్వకుండా మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడతాం. ప్రజలకి ఖర్చు పెట్టడం అంటే పథకాలు పెట్టి పడుకోబెట్టాం. అండ్ మోరోవర్ అడ్మినిస్ట్రేషన్ చీప్గా చూస్తున్నావు కదా, ఇండియాలో కరెక్ట్గా ట్యాక్స్ కట్టేది ఎంప్లాయీస్ మాత్రమే. ట్యాక్స్ కట్టే ప్రతోడికి రెస్పెక్ట్ ఇస్తాం. ఎంతసేపు కూర్చోబెట్టి చెప్పి చచ్చేది ఏంటంటే మొత్తానికి ఈక్వాలిటీ రప్పిస్తాం. ఇది మారు సార్, ఎంత చెప్పిన అంతే. నీ జాతకం నా చేతిలో ఉందిరా, నీ దగ్గర అయితే వేరే ప్రూఫ్స్ లేవు. నువ్వు నా ముందు కూర్చున్నావు, నీకైతే వేరే ఆప్షన్ లేదు. నిన్నెవ్వడూ కాపాడలేడు. యువర్ చాప్టర్ క్లోజ్. నువ్వు ఆగు, నీకు చెప్పిన అర్థం కాదు. నమస్తే సార్, మా సార్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి అకౌంట్ ప్రిపేర్ చేసి ట్యాక్స్ పే చేసి రిపోర్ట్స్ మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరు ఒకసారి చెక్ చేయండి.
అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చూసావా, నిన్ను ఇప్పుడు సేవ్ చేసినోడు కూడా ఓ చదువుకున్నాడే. నువ్వు వాడికి అసలు వాల్యూ ఇచ్చుండవు కదా, ఇప్పుడు నిన్నే వాడు సేవ్ చేశాడు. ఇప్పుడు ఈ క్యాష్ కూడా నీకు లేగలే. నువ్వు ఒక్కసారి మారితే నీకు ఎంత మంచి అవకాశం వచ్చిందో చూడు. ఇక మీదట ఎలాంటి బిజినెస్ చేయకు, ఓకేనా? అన్నా, మన డబ్బులన్నీ మనకు వచ్చేసినట్టే కదా. శుభ్రంగా పెద్ద బిల్డింగ్ తీసుకుని పెద్ద ఆఫీస్ క్రియేట్ చేసుకుని మళ్ళీ మొదలెడదాం అన్న. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడదాం అన్న. రేయ్ ఆపరా, ఇప్పటి నుంచి వాడే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లోపల ఉండాలి. మన సిట్టింగ్లు చెత్త చెదారం మొత్తం అంతా బయట ఉండాలి. చదువుకున్నోడ్రా వాడు లోపల ఉంటే బయట సొసైటీ బాగుపడుద్ది. క్యాష్ తీసుకొని ఫాలో అవ్వు. 5 yearsకి ఒకసారి ఓటు వేసి నాయకులను ఎన్నుకునే అవకాశం మనకు వస్తుంది. అలాంటి ఒక ఓటు హక్కును డబ్బు కోసం అమ్ముకుంటే మనం ప్రశ్నించే హక్కును కోల్పోతాం. ముందు మనం మారదాం.